ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి శనివారం ఉదయం లండన్ న్యూటన్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకోగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 31 వరకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. జూన్ 1వ తేదీన మరలా ఆంధ్రప్రదేశ్కి తిరిగి రానున్నారు. విమానాశ్రయం చేరుకున్న జగన్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఏపీ రాజకీయాల్లో గతంలో ఏనాడు ఇలాంటి పరిస్థితులు లేవని, ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సమన్వయం పాటించాలని, టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్కు ఫిర్యాదు చేశామని పార్టీ శ్రేణులకు సూచించారు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతారని, టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని తెలిపారు. ఉయ్యూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి పెనమలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ వైసీపీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతాను అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నారని, ఎన్నికలై 4 రోజులైనా వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబేనని పేర్కొన్నారు. అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నారని చెప్పారు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతారని, టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని తెలిపారు. కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని, ప్రజలే బాబుకి బుద్ధి చెప్తారని జోగి రమేష్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతలు సమన్వయం పాటించాలని, టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్కు ఫిర్యాదు చేశామని జోగి రమేష్ పార్టీ శ్రేణులకు సూచించారు. దొంగ ఓట్లు వేసే ప్రత్యేకం ఎంత చండాలంగా తయారంటే ఈ పెద్ద పరిమాణోళ్ళు ఆడవాళ్ళు మనం తిట్టకూడదు కానీ దిగించే పదాలు, బట్టలు మార్చుకోవడాలు ఎంత దరిద్రంగా తయారు. నాకు తెలిసి మనవాళ్ళని ఏదో పేదవాళ్ళని ఏదో అంటారు కానీ అలాగా జనం ఏదైనా ఉన్నారంటే ఈ పెద్దందారు జనమే. ఈ పెద్దందారు రోడ్ల మీదకి వచ్చేసి బట్టలు మార్చుకోవడం పరిమాణోళ్ళు. ఒక పక్క ఒకసారి నైట్కి, ఒక పక్క ఏమో పంజాబీ డ్రెస్, ఒక పక్క చీర, ఇంత పరిమాణంలో తయారై ఓట్లేసింది. అయినా సరే ఇలా స్థితి చెప్తాం. జూన్ 4న తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం అనుకుంటే ప్రజల జీవనంలోనే వీళ్ళకి ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా మనం సాయం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇంత దళితంగా తయారైన సంస్కృతిని కూడా మన తెలుగు సంస్కృతిని కూడా చండాలు చేసిన ఈ పెద్దందాలు అరాచకాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఓటమి ఖాయమని తెలిసాకే పిన్నెల్లి సోదరులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి హింసకు పాల్పడ్డారని వర్ల ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ దొంగ అన్నట్లుగా సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రక్త చరిత్రను సృష్టించి ఎలక్షన్ కమిషన్పై బురద చల్లేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల నుంచే అధికారులను ఎలక్షన్ కమిషన్ నియమించిందని గుర్తు చేశారు. డీజీపీనే ఆ అధికారులు సరిగ్గా పనిచేయటం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారని తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు పోలింగ్ రోజున ఎక్కడున్నారని ప్రశ్నించారు. అందరూ కలిసి జగన్ గెలుపుకు కుట్ర పన్నింది నిజం కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో కుట్రలు చేసింది వీరే అని, వీరి కాల్ డేటా బయటకు తీస్తే అంతా తెలుస్తుందని అన్నారు. మాచర్లలో నరమేధానికి కారకులైన ఎమ్మెల్యే రామకృష్ణ, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రైడ్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్ట్ కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? కులాల గురించి మీరు ఎలుగెత్తిన మాట్లాడినట్టుగా, అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా? 2 కమ్మారిని డిఎస్పీలను వేస్తే 33
కమ్మారు 33 కమ్మవాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి, ఎంత గగ్గోలు పెట్టారండి. అదే మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో ఇద్దరే కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడిగా ఉన్నప్పుడు. ఎంత సిగ్గుచేటు, దీనికి ఏమి సమాధానం చెబుతారు? అందుకే నేను అన్నాను, దొంగ నడుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తోందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా బలపడి మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక సమీపంలోని కామోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్నట్లు వెల్లడించింది. రాయలసీమ మీదుగా తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకు విస్తరించిన మరొక ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ రెండింటి ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేసినట్లు వ్యవస్థాపకులు లంకా రమేష్ పేర్కొన్నారు. తమ గ్రూపులో 4200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. సేవే పరమావధిగా భావించి తాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేశారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం, శివాలయంతో సహా ఇతర ప్రాంతాలలో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అడ్మిన్ ఈడ్పుగంటి విజయలక్ష్మి, అనురాధ కొడాలి, రతనకుమారి పసుమర్తి, రాధ మేక, శ్రీనివాస్, పటమట రామకృష్ణ, వైష్ణవ రామకృష్ణ, లంకా రమేష్, లంకా వర్షిత, పొనుకల్లు తేజ, నిమ్మగడ్డ ఉమామేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఫేస్బుక్ గ్రూపు ద్వారా సభ్యులంతా కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు 96 సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఈ సంస్థ ప్రారంభించడం జరిగిందని, వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఉన్నవాళ్లు లేని వాళ్లకు సాయం చేయాలన్న తలంపుతో తమ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందన్నారు. అన్నదానం, వస్త్రదానం, చలివేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు చేశామని, ఎవరూ చేయని విధంగా ఈసారి పాదరక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తమ గ్రూపులో 4200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. సేవే పరమావధిగా భావించి తాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ మమతల పందిరి అందరం సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ మమతల పందిరి ఏర్పరిచాము. సో అందరూ కూడా ఇలాగే సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని చెప్పి, అందరికీ మన వంతు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మీడియా తరపున అందరూ లేని వాళ్ళు కొంత సాయం చేస్తే లేని వాళ్ళకి మనం ఉన్నవాళ్ళు చేసిన సాయం లేని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేదవాళ్ళకి చెప్పులు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు అంతకుముందు చలివేంద్రం పెట్టి వాటరు, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. శీతాకాలంలో రగ్గులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ మీట్లో కూడా ట్రెడిషనల్గా అందరికంటే భిన్నంగా ట్రెడిషనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ సామూహిక శ్రీమంతాలు పెట్టడం జరిగింది. ఈసారి విభిన్నంగా ఇంకో కార్యక్రమం చేపట్టాలని అడ్మిన్ గారు అనుకుంటున్నారు. సో అన్నిటికంటే విభిన్నంగా చాలా సంతోషంగా మేము ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులతో వాళ్ళందరూ ఏదైతే కార్యక్రమాలు కోరుకుంటారో పలానా ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ మన మజ్జిగ పంపిణీ కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ప్రతి పోషకులకి
ప్రతి పుట్టినరోజుకి వాళ్ళ పేరు మీద గుళ్ళు అర్చన చేయించడం, అంటే నలుగురు మంచిగా ఉండాలి అని లంకా రమేష్ గారు ఏదైతే అంత గ్రూప్ మొత్తం ఏదైతే అనుకుంటామో ఆ అనుకున్న దాన్ని లంకా రమేష్ గారు ముందుండి నడిపించడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడానికి మెయిన్ కారణం ఇప్పటివరకు చెప్పులు లేకుండా ఎవరో చాలామందిని చూడటం జరిగింది. ఆ చెప్పులు లేకుండా ఉన్న మొత్తం కుటుంబాల మొత్తానికి కూడా చెప్పులు అందించాలని చెప్పి ఒక 200 చెప్పులు మొత్తం అంతా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగిందని. అలాగే ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు మమతల పందిరి ఫేస్బుక్ ద్వారా, అలాగే పోషకులు అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు మండు టెండలో నడవలేని పేద బడుగు వర్గాల వరకు కూడా చెప్పులు లేని పరిస్థితిలో రోడ్ల మీద నడుస్తుంటే కాలు బొబ్బలెక్కి ఏ చెట్టు కిందో తల తీసుకునే సమయంలో మేము ఇవాళ మమతల పందిరి ద్వారా లంకా రమేష్ గారి ఆధ్వర్యంలో చెప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇంకా ఈ సేవా కార్యక్రమాలు కూడా ఒక టైప్ కాకుండా వైవిధ్యభరితంగా ఎవరికి ఏ నీడెడ్ ఉందో, అప్పుడు ఏ నీడెడ్ ఉందో ఆ నీడెడ్ని తీర్చడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తాం, అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. దీని ద్వారా ముందు మమతల పందిరి నాతో పాటు సహకరిస్తున్న మమతల పందిరి అడ్మిన్ టీంకి, అలాగే మమతల పందిరి పోషకులకి, అంటే దీన్ని ప్రతి నెల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీతాల నుంచో లేదా ఇంకోటో వాళ్ళు పంపిస్తూ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న నా మమతల పందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, కులమతాలకు అతీతంగా భగవంతుడు ఒక్కడే అని చాటి చెప్పిన గొప్ప మహనీయులు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులు ధనాల కోట శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ గవర్నర్పేట కామాక్షి స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గవర్నర్పేటలో కామాక్షి స్వర్ణకారుల సంఘం ప్రధాన కార్యదర్శి కటారి హేమసుందర్ ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ జయంతి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ధనాలకోట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కటారి హేమసుందర్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, వన్ టౌన్ నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జింకా దివ్యనారాయణ పలువురు కలిసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణకారుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ధనాలకోట శ్రీనివాసరావు తెలిపారు. 331 సంవత్సరాల క్రితమే కులమతాలకు అతీతంగా మూఢనమ్మకాల కోసం పోరాడిన వ్యక్తిగా పురుషులతో పాటు సమానంగా మహిళలకు హక్కులొస్తాయని ముందుగా చెప్పిన మహాకాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారని కటారి హేమసుందర్ అన్నారు. మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాసా కనిపెట్టిన విశేషాలన్నీ 331 సంవత్సరాల క్రితమే వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే ప్రజలకు వివరించారని చెప్పారని వన్ టౌన్ నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జింకా దివ్యనారాయణ తెలిపారు. ఆయన మరి ఆయన అడుగు జాడల్లో మేమందరం కూడా స్వర్ణకారులందరం కూడా ఆయన అంశంలో ఉన్న మేమందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం. 331వ ఆరాధనోత్సవ కార్యక్రమం అంటే ఆయన జీవ సమాధి అయి ఇవాళకి 331 సంవత్సరాలు అయింది. కాబట్టి అటువంటి గొప్ప దైవ స్వరూపమైన మహానుభావుని తలుచుకుంటూ స్వర్ణకారులైనటువంటి మేమందరం స్వర్ణకారులందరూ బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. పిల్లలకి భవిష్యత్తులో సమాన హక్కులు వస్తాయని చెప్పి ముందే చెప్పినటువంటి వ్యక్తిగా, అంటే సమాజంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలన్నింటినీ కూడా ముందుగానే ప్రజలకు తెలియజేసి దాని ద్వారా అందరూ కూడా మంచి మార్గంలో భక్తి మార్గంలో పయనిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఒక అంశాన్ని మరి స్వామివారు గతంలోనే తెలియజేసినటువంటి సందర్భం. మరి వారి యొక్క ఆశయాలని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని, వారి యొక్క ప్రబోధనలను మనందరం కూడా ప్రతిరోజు స్మరించుకోవాలని చెప్పి మరి సందర్భంగా ముఖ్యంగా స్వర్ణకారులందరికీ కూడా చక్కటి పనులు అన్నీ ఉండి అందుబాటులో ఉండి బాగుండాలని చెప్పి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ గవర్నర్పేటలో ఈరోజు బ్రహ్మంగారు ఆరాధన హేమసుందర్ ఆధ్వర్యంలో బాగా జరిగింది. ఇలాగ ఇదే ఐకమత్యంతో మనం ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలి. బ్రహ్మంగారు మనందరికీ కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఆయన ముందుగా దిక్సూచిగా ఇవి జరుగుతాయని ముందే చెప్పారు. ఆ రకంగానే ఇవాళకి ఏది జరిగినా కానీ మనం బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరిగిందని అనుకుంటుంటాం. అలాంటి దైవ స్వరూపుడు ఆయన. ఇలాంటి ఉత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరగాలని అందరం కలిసి చేసుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ప్రతి మానవుడు అందరూ కూడాను రోజు వింటే భవిష్యత్తులో జరిగే వాటన్నిటిని కూడాను ధైర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆ రోజుల్లోనే చాటి చెప్పారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రం గారు. సిద్ధయ్య గారు అనే శిష్యుడు మరి ముస్లిమ్స్కి సంబంధించిన అతను. అయితే ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి, కుల మతాలకు అతీతంగా భగవంతుడు ఉన్నాడు అని ఆ రోజుల్లోనే చాటి చెప్పినటువంటి వ్యక్తి ఒక బ్రహ్మంగారు. మరి మన వాళ్ళు వినాలనుకోకుండా అందరి వారు జనాల్లోని భారతదేశంలోని ప్రతి ఒక్కరి వారు బ్రహ్మంగారు ప్రతి వాళ్ళు పూజించాలి అని ఈ రోజు నుంచి మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కలిగట్ల శ్రీనివాసరావు, బొజ్జా రవీంద్ర, అందేబాజీ, టేకి వెంకటేశ్వరరావు, డి ప్రకాషు, యామాది రామారావు, పట్నాల హరిబాబు, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ విజయవాడ పాయకపురం క్లబ్ చాప్టర్ అధ్యక్షులు వైఎన్ బాల వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కండ్రికలోని సాయిబాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలచే అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో వాసవి క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందని, రాబోయే రోజుల్లో చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైఎన్ బాల వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. వాసవి క్లబ్ విజయవాడ పాయకాపురం వారి ఆధ్వర్యంలో విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఇందులో భాగంగా కండ్రికలోని సాయిబాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. పాయకాపురం వాసవి క్లబ్ చార్టర్ అధ్యక్షులు, కేబినెట్ కార్యదర్శి వైఎన్ బాల వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, మహిళలచే సామూహిక కుంకుమార్చనలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి సీతారామయ్య, కేబినెట్ కార్యదర్శి వైఎన్ బాల వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా వాసవి మాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సేవా కార్యక్రమాలలో వాసవి సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. సేవా కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరాలు, చలివేంద్రాలు, మెడికల్ క్యాంపులు, మజ్జిగ పంపిణీ కేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ వంటివి చేయటం జరిగిందన్నారు. వేసవి కాలంలో పాయకాపురం పెట్రోల్ బంక్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వాసవి పురస్కారాలు, ఉగాది పురస్కారాలు వంటి పురస్కార కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ వైజ్గా 1800 క్లబ్లు ఉన్నాయి. ఈ 1800 క్లబ్లు కూడా ఏదో కార్యక్రమం అనేది ఈరోజు చేస్తూనే ఉన్నారు. మరి ఈ నెల మొత్తం కూడా మజ్జిగ పంపిణీ, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళు కూడా గత నెల రోజుల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేసి చాలా చక్కగా మజ్జిగ పంపిణీ పాదచారులకు అందిస్తున్నారు. మరి ఇలాగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ ప్రజాయుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాసవి క్లబ్స్ ముందుకెళ్తున్నాయి. స్వచ్ఛంద సేవా సంస్థల్లో అత్యున్నత స్థానాన్ని సంపాదిస్తున్నాయంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాయకాపురం క్లబ్ వారికి, అలాగే విశ్వజనని క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, నమ్మక చమకాలతో కార్యక్రమం జరిగింది. అలాగనే విశ్వమాత వాసవి కన్యక అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేపడుతున్నాం. మా ద్వారా ఈ ప్రాంతంలో గత 18 సంవత్సరాల నుంచి ఈ సేవలు చేస్తున్నాం. అలాగనే ఈ పూజ అనంతరం అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. పొద్దున్నుంచి భక్తులు విశేషంగా పాల్గొని పూజలు, కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఇవే కాకుండా ఇంకా అందరికీ పనికొచ్చేటట్టు వేసవికాలంలో పాయకాపురం పెట్రోల్ బంక్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. ఇంకా గత సంవత్సరం వాసవి పురస్కారాలు ఇచ్చాము, ఉగాది పురస్కారాలు ఇచ్చాము. ఇంకా రాబోయే రోజుల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీరు సజావుగా జరగలేదని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు కొనుగోలు కోసం రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశాయని ఆరోపించారు.
ఓటును 3,000 నుండి 5,000 వరకు డబ్బులిచ్చి కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, అటువంటి తమకు పోలీసు వ్యవస్థ భద్రత కల్పించడంలో వైఫల్యం చెందిందని చెప్పారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశాలున్నాయని అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేయడం జరిగిందని, అయినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారని అన్నారు. ఈ నెల 25వ తారీఖున జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుండి 7 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, తాను చాందినీ చౌక్ నుండి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో డెమోక్రసీని లేకుండా చేశారు. ఇప్పటి అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు, 175కు జరిగిన ఎన్నికలను వెంటనే రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకంటే స్వాతంత్రం ధనవంతుల సొత్తైంది. ఈ రాష్ట్రంలో ధనవంతులే పరిపాలన చేసే విధంగా ప్రభుత్వ అధికారులే కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఓటుకి మంగళగిరి నియోజకవర్గంలో 3,500, 3,000 రూపాయలు పంచుకుంటా పోతా ఉన్నారు. 2,000 నుంచి 1,500, 1,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఏంటి ఓట్ల పంపకానికి? అందుకన మనం తెల్లదొరలను తరిమివేసింది, అహింసా మార్గం ద్వారా స్వాతంత్రం సంపాదించింది. స్వాతంత్రం ధనవంతుల సొత్తు కోసమా మనం ఇన్నేళ్లు పోరాడింది? కామన్ మ్యాన్ ఎంపీగా ఉండాలా, కామన్ మ్యాన్ ఎమ్మెల్యేలుగా ఉండాలా అనేది నవరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యొక్క విధానం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ విజయవాడ నగరంలో సందడి చేశారు. మగువల మనసులు దోచే చాముండి నూతన వస్త్ర బంగారు దుకాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అపరిమితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్ షోరూం నందు లభిస్తాయని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలోని పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన చాముండి సిల్క్స్ మరియు శారీస్, గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రముఖ సినీ తార, అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు షోరూంకు విచ్చేసిన ప్రణీతకు షోరూం యజమానులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో వస్త్ర నగల దుకాణాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన న్యూ మోడల్స్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రణీత మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు చెందిన కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా నూతన మోడల్స్తో అందుబాటులో ఉంచారని తెలిపారు. చాముండి నూతన షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. షోరూంలోని అధునాతన మోడల్స్ తాను ధరించానని, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్తో మరోసారి నటించాలని ఉందని ప్రణీత తెలిపారు. కన్నడ, మలయాళం రంగాల్లో 2 సినిమాలతో తాను బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ గ్రాండ్ లాంచ్ అవుతుంది. సో నేను ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. 50 ఇయర్స్ ఇంకా పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా ఫ్యామిలీస్కి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నేను కలెక్షన్స్ చూస్తున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాప్ కూడా 3rd జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ కూడా 3rd జనరేషన్. సో ఇన్ ఆల్వేస్ చాలా ట్రస్ట్ వర్ది బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ గారు, శ్రీకర్ గారు, శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఇప్పుడే ఢీ షో జడ్జ్ చేస్తున్నాను. సో ఇంకా గ్రాండ్ ఫినాలే కూడా వస్తుంది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు నో హూ ఇస్ ద విన్నర్. అండ్ ఆ తర్వాత డెఫినెట్లీ ఐల్ డూ సమ్ వెరీ నైస్ ప్రాజెక్ట్. డెఫినెట్లీ బికాజ్ ఎక్కడ వెళ్ళినా నేను ఆ సినిమానే అందరికీ ఫేవరెట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఫేవరెట్. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ అన్నీ చూస్తారు. ఎవ్రీవన్ రియలీ లైక్స్ హిమ్. సో అలాంటి లెజెండ్తో మళ్ళీ సినిమా చేయాలని చాలా. అనంతరం షోరూం అధినేతలు చెల్లపల్లి శ్రీకర్, దామర్ల శ్రీదేవి మాట్లాడుతూ చేనేత కుటుంబం నుంచి వచ్చి 50 సంవత్సరాలుగా పట్టు చీరలు, చేనేత చీరలు ఇంకా ఫ్యామిలీ షాపింగ్కు నమ్మకమైన పేరు, అన్ని వర్గాల శ్రేణి కస్టమర్ల విశేషాభిమానం పొందటం ఆనందంగా ఉందన్నారు. కొనుగోలుదారుల అభిరుచి చూరగొన్న సిఎన్ఆర్ గ్రూపు ఇక నుంచి చాముండి సిల్క్స్ మరియు శారీస్ పేరిట ఎక్స్క్లూజివ్ పట్టుచీరల షోరూంను పాలిక్లినిక్ రోడ్లో నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు.
వేలాది రకాల వెరైటీస్, స్పెషల్ కలెక్షన్స్తో పాటు బెనారస్ చీరలు, కోటా చీరలు, పటియాలా చీరలు, బెంగాల్ కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు మరియు సౌత్ కాటన్ చీరలు, అపరిమితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్లో కస్టమర్లకు ఈ రోజు నుంచే అందుబాటులో ఉంచామని ప్రతి ఒక్కరూ విచ్చేసి కొనుగోలు చేయాలని కోరారు. ఈ పేరు అందరికీ సుపరిచయమే. వాళ్ళు ఈ ఇండస్ట్రీలో పాస్ట్ 50 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఫాదర్ దగ్గర నుంచి 3 జనరేషన్స్ ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ బేస్ జరిగింది. ద ఫస్ట్ టైం ఎవర్ దే ఇంట్రడ్యూస్డ్ మీ టు దిస్ గ్రూప్, సిఎన్ఆర్ గ్రూప్, చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ శారీస్. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. అండ్ ఇది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని, చాలా షాప్స్ ఓపెన్ చేయాలని, చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. చిల్లపల్లి అనే బ్రాండ్ మీకు అందరికీ తెలిసిన పాస్ట్ 50 ఇయర్స్ మీరు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, మీ ఫ్యామిలీస్ తెలుసు. నవ్ వీఆర్ రన్నింగ్ ఇట్ యాజ్ ఎ 3rd జనరేషన్ స్టోర్. నేను వచ్చిన తర్వాత లైక్ హైదరాబాద్లో చిల్లపల్లి వింటేజ్ వ్యూవర్ స్టార్ట్ చేసాం. దెన్ we came again to చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ శారీస్ ఇప్పుడు ఓపెన్ చేసాము. సో we are having wide range of sarees like కంచిపట్టు sarees, బెనారస్, గద్వాల్, ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీ అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.